అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ప్రెగ్నెంట్తో ఉన్న లేడీసు ఏ విధంగా ఉండాలి, ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎలా ఉండాలి అనే దాని గురించి అయితే మాట్లాడతాము. ఇంతకుముందు కాలంలో అయితే మనకి పెద్ద పెద్ద ఫ్యామిలీలు అందరూ కలిసి ఉండేవారు. ఉమ్మడి కుటుంబాలు ఉండడం వల్ల అమ్మమ్మలు, నానమ్మలు, అత్తలు, పిన్నులు అని ఉండేవారు. ఎవరైనా ప్రెగ్నెంట్తో ఉంటే అసలు ఒక్క పని కూడా చేయించేవారు కదా. అందరూ అంతా వాళ్ళే చూసుకునేవారు. డెలివరీ అయిన తర్వాత కూడా పాపం పిల్లలకి ఆ స్నానాలు చేయించే దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళే చూసుకునేవారు. కానీ ఇప్పుడున్న కాలంలో ఎవరి వాళ్ళు సపరేట్లు అయిపోవడాలు, ఈ ఉద్యోగాల రీత్యా సిటీస్లో ఉండడం వల్ల భార్యాభర్తలు ఒక దగ్గర, పెద్దవాళ్ళు ఒక దగ్గర ఉండే పరిస్థితి అయితే వచ్చింది. అలాంటప్పుడు ఈ లేడీస్ ప్రెగ్నెంట్ వచ్చినప్పుడు జనరల్గా ఏమనుకుంటా ఉంటారంటే, మనం ఫుడ్ తిని హెల్తీగా ఉంటే ఫుడ్ ఒకటి తింటే చాలు, మంచి మెడిసిన్ వాడితే చాలు అనేసి అనుకుంటూ ఉంటారు. డాక్టర్లు కూడా మా ఫుడ్ బాగా తినమ్మా అని కూడా చెప్తూ ఉంటారు. అలాగే వీళ్ళు కూడాను నా బేబీ చాలా బాగుండాలి, హెల్తీగా ఉండాలి, మంచి డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి నా పుట్టే. కానీ జనరల్గా ఆడవాళ్ళు ఎవరైనా అలాంటి కళలు కంటూ ఉంటాము. అలాంటి కళలు కనడం వరకు బాగానే ఉంటుంది. కానీ ఈ వీళ్ళకి ఎలా ఉండాలి అనేది అయితే కొంతమందికి అయితే అర్థం కాదు. ఫుడ్ తినేసామా, డాక్టర్లు ఇచ్చిన మందులు వేసేసుకున్నామా, అమ్మ అది తిని ఇది తిని అని అందరూ చెప్పేస్తూ ఉంటారు. ముఖ్యంగా అది కాదండి. ఎక్కడైతే ఫ్యామిలీలో ఉన్న కొంతమంది ఇళ్ళల్లో అత్తగారులతో కానీ భార్యాభర్తలు కానీ కొట్లాటలు జరుగుతుంటాయి. ఆ కొట్లాటలు జరిగినప్పుడు ఈ ప్రెగ్నెంట్తో ఉన్న ఆ ప్రభావం అంతా కూడా ఈ ప్రెగ్నెంట్తో ఉన్న లేడీస్ పైన అయితే బాగా కనబడుతూ ఉంటుంది. అది పైకి ఏం కనిపించదు, కానీ వాళ్ళ బేబీ పైన ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఆ టెన్షన్ అనేది, ఆ స్ట్రెస్ అనేది ఈ లేడీస్కి ఎప్పుడు కూడా ఉండకూడదు. ప్రెగ్నెంట్తో ఉన్న లేడీస్ అయితే చాలా పీస్ఫుల్గా, చాలా కూల్గా ఉండాలి. వాళ్ళకి ఎటువంటి మెంటల్ టెన్షన్ అనేది అస్సలు ఉండకూడదు. చాలామంది ఇళ్ళల్లో కొట్టుకుంటూ ఉంటారు, లేకపోతే అత్తాకోడళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటారు. అసలు అలాంటి టైంలో ఆ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఏది అనకూడదు, ప్లస్ వాళ్ళని ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదు. అలాగే వాళ్ళకి స్ట్రెస్ని కలిగించకూడదు. అలాగే జాబులకి వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళు తెల్లారు లేచి అబ్బా ఉరుకులు పరుకులు, నాకు ట్రైన్ అందుతుందా, నాకు బస్సు దొరుకుతుందా, నేను వంట చేయలేదు, టైం అయిపోయింది, బాక్స్ చదువుకోలేదు, తనకు పెట్టలేదని హడావుడి పడిపోయి ఆ టెన్షన్ పడిపోయి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు చాలామంది. అది కూడా అంత మంచిది కాదండి, హెల్త్కి అస్సలు మంచిది కాదు. లోపల మీ బేబీ పైన ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా పడుతుంది. మనం ఫుడ్ విషయం ఒక్కటే కాదండి, మనం ఇవి కూడా మీరు మానసికంగా ఎంత హెల్తీగా ఉన్నారనేది అయితే చూసుకోవాలి. ఎందుకంటే మన బాడీలోనే కదా మన బేబీ. మీరు నిద్రపోతే మీ బేబీ నిద్రపోతుంది, మీరు మార్నింగ్ లేచి తిరుగుతూ ఉంటే మీ బేబీ కూడా యాక్టివేట్గా ఉంటుంది. అలాంటప్పుడు మీరు మీ బేబీకి ఎంత సేఫ్గా చూసుకుంటున్నారు, మానసికంగా ఎంత ఒత్తిడి పెడుతున్నారు అనేది అయితే మీ మైండ్లో ఏదుందో అదే మీ బేబీ పైన అయితే ఖచ్చితంగా పడుతుంది. దాన్ని ఎవ్వరూ గమనించరు. కొట్లాడుకుంటూ ఉంటారు ఇంట్లో. ముందు మొగుడు పిల్లలు భార్యాభర్తలు అయితే చాలా మంది ఇళ్లలో చూశానండి, కొట్లాడుకుంటూ ఉంటారు. ఆమె కడుపుతో ఉంది కదా, ఇలాంటప్పుడు ఏమీ అనకూడదు, అసలు చాలా తప్పు అని కూడా అసలు కనీసం ఆలోచించరు. ఏవేవో గొడవలు తీసుకొచ్చి అప్పుడే అదే అత్త కోడలు ఉన్నా కూడా అత్తగారు కూడా ప్రెగ్నెంట్తో ఉన్న కదా మా కోడలు, ఆ అమ్మాయికి హెల్ప్ చేయాలి తప్పి గొడవలు పెట్టకూడదని కనీసం ఆవిడ ఒక ఆడావిడ అయ్యుండి కూడా కనీసం ఆవిడ ఆలోచించరు. చాలామంది ఉన్నారు, చాలామంది ఇళ్లలో అస్సలు ఆలోచించరు. ఇంకా ఆమెను సూటిపోటి మాటలని ఏదో ఒకటి అంటూ ఉంటారు. అందుకే ఇంత ముందు కాలంలో పెద్దవాళ్ళు శ్రీమంతాలు చేసి చాలామంది 5 నెలల్లోనే పుట్టింటికి తీసుకెళ్ళిపోతారు కడుపుతో ఉన్నారని అంటే. ఎందుకంటే అక్కడ ఈ మెంటల్ టెన్షన్లు ఉండవు, చక్కగా రెస్ట్ తీసుకోవచ్చు. పుట్టింట్లో అయితే ఏ పని చెయ్యక్కర్లేదు, హాయిగా ఉండొచ్చు. వాళ్ళు కావాలన్నది వండి పెడతా ఉంటారు. ఇలాంటివన్నీ ఉంటాయని చాలామంది తొందరగానే నెలలు ఉండగానే, నెలలు నిండకుండా చక్కగా తీసుకెళ్ళిపోతారు. చాలామంది 5 నెలల్లో, కొంతమంది 7 నెలల్లో, కొంతమంది 9 నెలలు వచ్చాక అలా చూసుకుని తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే కొంచెం రెస్ట్ దొరుకుతుందని. తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా చాలామంది 5 నెలలకి అలా పంపిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్న కాలంలో ఈ ఉద్యోగాలు వచ్చేసిన వల్ల అన్ని రోజులు సెలవులంటే ఎవరికి కుదరదు, వెళ్ళి పుట్టింట్లో ఉండడానికి అయితే అవ్వదు. కొంతమందికి ఇంట్లో ఉండే లేడీస్కి అయితే పర్వాలేదు, కానీ మిగిలిన వాళ్ళకైతే కుదరదు. ఒకవేళ ఇంట్లో ఉన్న లేడీస్ పుట్టింటికి వెళ్ళాలని ఇక్కడ భర్తకు చేసి పెట్టే వాళ్ళు ఉండరు. భర్త ఉండలేని అంటాడు ఒక్కళ్ళని వదిలిపెట్టి. అలాగే కనుక ఇంకో పాప బాబు ముందు పుట్టిన వాళ్ళు ఉండుంటే వాళ్ళతోటి ఇబ్బందులు అవుతూ ఉంటాయని ఇలా రకరకాలు చూసుకుని అయితే ఒకచోటే ఉంటారు. మీరు ఫుడ్ పెట్టడం, నేను బిర్యానీ పెట్టాను, నేను మంచి స్వీట్లు తెచ్చి పెట్టేశాను, నేను ఇది పెట్టాను, అడిగింది ఫ్రూట్స్ తెచ్చి పెట్టాను అని అంటుంటారు. మెయిన్ అది కాదండి. మీరు మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోండి. మీ 5 నెలలు ఎప్పుడైతే 3వ నెల దగ్గర నుంచి డెలివరీ అయ్యే 9వ నెల వరకు, అంటే ఈ 5-6 నెలల పాటు ఆ డెలివరీ అయ్యే వరకు కూడా ఆమెకి మనసుకి ప్రశాంతత అనేది ఉండాలి. ఎక్కువ కుదిరిన వాళ్ళు చూడండి, మీ ఇంట్లో మీకు ప్రశాంతంగా నా బేబీ చాలా బాగా హెల్తీగా మంచి తెలివితేటలతో ఉండాలి అని అనుకున్న వాళ్ళు మంచి మంచి భక్తి సినిమాలు చూడండి, లేకపోతే మంచి బుక్స్ చదువుకోండి, భగవంతునికి దగ్గరగా ఉండండి. అలాంటప్పుడు మీరు ఏదైతే
చేస్తారో అదే మీ బేబీ పైన కూడా చూపెడుతూ ఉంటుంది. ఈ 5 నెలలు కొంచెం ఓపికగా కష్టపడి మీరు లేదా మ్యూజిక్ వినండి. చాలామందికి సంగీతం పాటలు అవంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటివి చేయండి. మంచి పౌరాణిక సినిమాలు కూడా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసే విధంగా ఇప్పుడైతే అందుబాటులో ఉన్నాయి కాబట్టి అవి చూడండి చక్కగా. మీరు మైండ్ ఎంత చక్కగా ఉంటుందో అలాగే మీ బేబీ పైన కూడా అలాగే ఉంటుంది. అమ్మ నాకు మంచి బిడ్డ కావాలి, డాక్టర్ అయిపోవాలి, ఇంజనీర్ అయిపోవాలి, లాయర్లు అయిపోవాలని అనుకుని పుట్టిన తర్వాత అయిపోవాలని కలలు కన్నా కాదు. మీరు మొదట విత్తనం పడినప్పుడే మీరు ఆ మొక్కని ఎలా పెంచాలనుకుంటారో అది మీరు మొదట్లోనే మీరు మైండ్ సెట్ పెట్టుకొని నా బిడ్డ ఇలాగ ఉండాలి అని మీరు ఎలా అయితే కలలు కంటారో ఆ కలలకు తగ్గట్టు మీరు చూపించేది ఇది కూడా మీరు అంత విధిగా చూపించాలి. మీ వాళ్ళు వచ్చి సీమంతం చేయలేదు, మీ వాళ్ళు ఇంత పెట్టారు, మీ వాళ్ళు అది పెట్టలేదని వాళ్ళని సాధించి ఇవి కాదండి ముఖ్యం. ఇవి కాదు, ముందు మీ బేబీ పైన పుట్టిన జీవితకాలం మన బిడ్డ మనకి జీవితకాలం ఉండాలి, మంచి భవిష్యత్తు ఆ బిడ్డకి ఇవ్వాలి అని అన్నప్పుడు మీరు మీ భార్యను చక్కగా చూసుకోండి. అంతేగాని మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి గొడవలన్నీ పెట్టుకొని ఆవిడ మెంటల్ స్ట్రెస్ పెట్టేసి ఆమెకు మనశ్శాంతి లేకుండా చేసేసి రేపొద్దున్న హెల్త్ పాడైతే ఎవరికండి ఇబ్బంది? ఎవరికి? మీ బేబీకి సరిగ్గా కొంతమంది పిల్లలు ఉన్నారు చూడండి, పుట్టగానే కొంచెం వాళ్ళకి ఏవో ఒకటి సమస్యలు ఉంటా ఉంటాయి. ఐసీలో పెట్టారంటారు, కొంచెం బాగోలేదని ఏవేవో చెప్తూ ఉంటారు. కొంచెం అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. మనం భగవంతుడిచ్చిన బిడ్డలంటే భగవంతుడిచ్చిన వరం అనే అనుకోవాలి. ఆ ఇచ్చిన వరాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ ఇచ్చిన అవకాశాన్ని మనం చాలా ప్రేమగా చూసుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలామంది బాధపడుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు, మా అత్తగారు నేను కడుపుతోటి ఉంటే ఇంత సాయం చేయదండి, మా ఆడపడుచులు సాధించేది ఉంటారు, నా చేత చాకరీ చేయిస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. పాపం అలా ఆ టైంలో వాళ్ళకి రెస్ట్ అనేది కావాలి. పాపం వాళ్ళకి ప్రశాంతంగా పడుకోనివ్వాలి. అది మానేసి అప్పుడే నువ్వు 5 నెలలు చేయలేరమ్మా మీ కోడల కోసం, మీ ఇంటి వారసునే కదా కనేది, కొంచెం సాయం చేయండి అమ్మా, మీ బిడ్డ కోసమే కదా ఆమె అంత కష్టపడి కనేది. పెళ్లి చేసుకున్నారు మరి మీ బిడ్డ కోసం కష్టపడి మీ అత్తగారులో ఎక్కడన్నా పొరుగురులో ఉన్నా కూడా వచ్చి మీ కోడలికి సాయం చెయ్యండి. పక్కనే లేకపోయినా వాళ్ళ ఊరు నుండి వచ్చి చెయ్యండి. ఇలాంటప్పుడు చెయ్యకపోతే ఎలాంటప్పుడు చేస్తారు? మీకు అంత మీ వారసుని మీకు అందిస్తున్నప్పుడు 5 నెలలు తనకు సేవ చేసి పెట్టలేరా? మీకే కదా ఆనందం, మీ ఇంటి సభ్యురాలే కదా తను కూడా. ఎందుకు అలా ఇంట్లో గొడవలు పెట్టేసి పాపం ఆమెకు మనశ్శాంతి లేకుండా చేసేసి చాలా స్ట్రెస్ పెట్టేస్తూ ఉంటారు చాలామంది. ఎవరైనా సరే కడుపుతో ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉండాలి. ముందు ఫుడ్డే పెట్టేశానని అని కాదు, నేను అడిగిందల్లా కొని పట్టుకొచ్చి ఇచ్చేస్తున్నానని చెప్తూ ఉంటారు. అది కాదు మెయిన్. భర్త ప్రేమ కావాలి, అలాగే అత్తగారు ఆడపడుచులు ఉంటే వాళ్ళ ప్రేమ ఉండాలి. ఇంట్లో మనశ్శాంతిగా ఉండాలి ఫస్ట్. అలా ఉన్నప్పుడే మీ బేబీ మీకు హెల్తీగా పుట్టే అవకాశాలు ఉంటాయి. డాక్టర్లు కూడా చెప్తుంటారు మనసు ప్రశాంతంగా ఉంచుకోమ్మ, ఇంత టెన్షన్ పడకూడదని చెప్తూ ఉంటారు. దేనికి? రేపొద్దున చాలా ఇబ్బందులు ఉంటాయి. మీరు ఎంత టెన్షన్ అయితే పడతారో అదంతా మీ బిడ్డ పైన ప్రభావం చూపెడుతూ ఉంటుంది. రేపొద్దున లేనిపోని సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే ఇంట్లో గొడవలు పడకండి. కడుపుతో ఉన్న లేడీ మన ఇంట్లో ఉంది అని అంటే అస్సలు గొడవలు పడద్దు. ఆవిడని ఎవరు ఏమీ అనొద్దు. ఆవిడకి ఏం కావాలో తెచ్చిపెట్టండి. ఆమెకు ప్రశాంతంగా ఉంచండి, హ్యాపీగా ఉంచండి. ఆమెకు నచ్చింది చేయండి, ఆమెకు నచ్చింది వండి పెట్టండి. మీ కుటుంబ సభ్యురాలే కదా తను కూడా. 5 నెలలు కష్టపడండి. డెలివరీ అయిన తర్వాత అప్పుడు ఎలాగ వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఎలాగ తీసుకెళ్ళి చూసుకుంటారు. ఒకవేళ మీరు చూడలేకపోతే, మీకు ఇంట్లో చూసేవాళ్ళు లేకపోతే వాళ్ళ పుట్టింటికన్నా పంపించండి, అక్కడైనా హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడు బాధ కలిగించే మాటలు అనకండి తన్ని. కడుపుతో ఉన్న లేడీస్ని ముఖ్యంగా మాటలతో టార్చర్ పెట్టకండి. వాళ్ళు అదే ఆలోచిస్తుంటారు. మీరు అన్న ప్రతి మాటను వాళ్ళు ఆలోచిస్తుంటారు. అది వాళ్ళ ప్రభావం అంతా మీ బేబీ పైన పడుతుంది. టార్చర్ పెట్టేలా విధంగా అసహ్యంగా మాటలు మాట్లాడకండి, తిట్టడాలు అలాంటివి చేయకండి. చాలా తప్పది. ముఖ్యంగా భర్తలు కానీ అత్తగారులు కానీ ఎవరైనా సరే మీ కోడలు కడుపుతో ఉంది అని అంటే మీరు దేవతలా చూసుకోవాలి. ఆ 5 నెలలు కూడా పూజించే విధంగా ఉండాలి. ఎందుకంటే ఇద్దరు ఉన్నారు, తన కడుపులో బిడ్డని తను ఇద్దరిని చూసుకోవాలి మీరు జాగ్రత్తగా. అది ఎవరు దృష్టిలో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు కడుపుతూ ఉన్నారని కూడా కొంచెం కూడా ఆలోచించకుండా ఇబ్బందులు పెడతా ఉంటారు చాలామంది. తప్పమ్మ, చాలా తప్పు. అలా ఎవ్వరూ చేయకండి. అమ్మాయిలు మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ కనుక మీ అత్తగారింట్లో ఉంటే మీ పుట్టింటికి వెళ్ళిపోండి. 5 నెలల తర్వాత అప్పుడు చూసుకుందాంలే డెలివరీ అయ్యా, కానీ మీరు ముందు ప్రశాంతంగా ఉండండి. వెళ్ళిపోయి చక్కగా మీరు మంచి మంచి సినిమాలు ఉన్నాయి, ఇప్పుడు అన్నీ ఉన్నాయి, మ్యూజిక్ ఏదంటే అది మీకు ఏది ఇష్టమైతే అది ప్రశాంతంగా వాతావరణం ప్రశాంతంగా ఉండేలాగా చూసుకొని హ్యాపీగా గడపండి 5 నెలలు కూడా. అప్పుడు మీ బేబీ మీరు కోరుకున్న విధంగా పుడతారు. మీ కళలన్నీ నెరవేరుతాయి చక్కగా. ఉదాహరణంగా మనం చూస్తాం, ఎవరైనా కడుపుతూ ఉన్నారంటే అమ్మ కూర్చోమ్మ అని గమ్మున మనమే అంటూ ఉంటాం ఎక్కడైనా బస్సుల్లో ఎక్కడైనా కనిపించినా కూడా. అదేవిధంగా ఇంట్లో కూడా ఉండాలి.
అంతే అభిమానాన్ని ఇంట్లో మీ కుటుంబ సభ్యులు చూపించాలి ఆవిడ మీద. 5 నెలలు చూపించలేరా? ముఖ్యంగా అత్తగారులు కానీ, హస్బెండ్స్ కానీ, ఆడపడుచులు కానీ ఇలాంటివి చాలా వస్తూ ఉన్నాయి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.